ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఈ దినము సంఘ ప్రార్థన నిమిత్తమే మరొకసారి 61వ కీర్తననే మరలా చదువుదాం. కీర్తనలు 61. రెండవ వచనము చదువుతున్నాను, వినండి. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, నమ్మదగిన ప్రభువా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మమ్మల్ని ప్రేమించి రక్షించారు. ప్రభువా, మమ్మల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళాలని ఇష్టపడి మా కొరకే మీరు రాసి ఉంచినటువంటి లేఖనాలను బట్టి వందనాలు. ముఖ్యంగా మా రక్షణ కొరకు సిలువలో మీరు చేసిన బలి యాగమును బట్టి, మీ మరణ భూస్థాపన పునరుత్థానాన్ని బట్టి మీకు ఎంత వందనాలు. మీ యొక్క రక్తం యొక్క శక్తి ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధి చేసి నీతిమంతులుగా తీర్చి మీ రాకడ కొరకు, మీ రాజ్యం కొరకు సిద్ధపరిచే దేవుడు. ఇప్పుడు మీరే మీ స్వరాన్ని మాకు వినిపించి బలపరుస్తారని నమ్ముచు తండ్రి ప్రార్థించుటకు సాయం చేయండి. ప్రభా, కరోనాను బట్టి దేశమంతా ఇబ్బంది పడుతుండగా, ప్రపంచమంతా ఇబ్బంది పడుతుండగా, మేము మందిరాలకు రాలేకపోతుండగా మీ సన్నిధిలో తండ్రి గృహాల్లోనే కలిగి ఉంటున్న ప్రార్థన ద్వారా మీరు మహిమ పొంది మా కుటుంబాలను బలపరిచి ఎవరు అక్కర కలిగి ఉంటున్నారో తీర్చండి. మీ స్వరాన్ని వినిపిస్తారని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యము 61వ కీర్తన 2వ వచనం ప్రకారంగా, అరవై 61వ కీర్తన 2వ వచనంలో, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని భక్తుడు చేసినటువంటి ప్రార్థన మరొకసారి ధ్యానిస్తుంటున్నాము. గతంలో మనము అరారాతు పర్వతమును గురించి ధ్యానించాం. నోవాహు అనేటువంటి ఆ భక్తుడు దేవుని వలన కృప పొంది తను తన కుటుంబం రక్షించబడినట్లుగా ఓడలో ప్రవేశించుట ద్వారా శాప నివారణ పొంది దేవుని ఉగ్రత నుండి తప్పించబడి, అరారాతు అనగా దేవుని సృష్టి, నూతన సృష్టి, రక్షణ, క్రొత్త అనుభవము, ఆ విధంగా ఆ కుటుంబం రక్షించబడింది. అది మన వలన కలిగేది కాదు. ఓడలో ప్రవేశించడం ద్వారా నోవహునకు ఎలాగున కలిగిందో అలాగునే మనం కూడా యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో కార్చిన రక్తము ద్వారా, సిలువలో ఆయన పొందినటువంటి మరణ భూస్థాపన పునరుత్థానముల ద్వారా మాత్రమే శాప నివారణ పొందగలము, కొత్త సృష్టిగా చేయబడగలము. దాని కొరకై గతంలో మనము ప్రార్థన చేశాము. ఈ దినము ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పెను. ఇక్కడ అబ్రహాము తనకు సంతానమైనటువంటి ఇస్సాకును తీసుకుని వెళ్ళి, అబ్రహామును ఇస్సాకును ఇక్కడ దేవుడు పరిశోధించినట్లుగా అబ్రహామును ఎత్తైనటువంటి పర్వతం మీదకి తీసుకొని వెళ్ళినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. పర్వతం అనగా భూమి కంటే ఎత్తైనటువంటి స్థలం. దేవుడు మనలను ఎత్తైనటువంటి విధానంలో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుపోవాలని ఇష్టపడుతున్నాడు.
ఆ భక్తుని యొక్క ప్రార్థన కూడా అదే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అంటే నేను ఎక్కలేను, నా వలన కాదు. అదేవిధంగా అబ్రహాము జీవితంలో కూడా అబ్రహాము ఎక్కలేనటువంటి ఎత్తైనటువంటి పర్వతము. అప్పటికి అబ్రహాం వయసు ఇంచుమించు 117, 120 సంవత్సరాలు కావచ్చు అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. అంటే ఇస్సాకుకు 20 సంవత్సరాల లోపు ఉంటుండొచ్చు అని చెబుతున్నారు కదా. దాన్ని బట్టి అబ్రహాం యొక్క 100వ సంవత్సరమున 100వ సంవత్సరమున ఇస్సాకు జన్మిస్తే ఇస్సాకు యొక్క 20వ సంవత్సరం అనగా అబ్రహాం యొక్క 120వ సంవత్సరమున ఆ వయసులో పర్వతం ఎక్కడము చాలా కష్టమైనటువంటి పని. అలాంటిది తన కుమారుణ్ణి బలి అర్పణ అడిగి నేను చూపించబోయేటువంటి పర్వతం మీద నీవు ప్రేమించే ఇస్సాకును బలి అర్పణ చేయమంటున్నాడు. అంటే అక్కడ దహన బలి అంటే ఎంత కష్టమైనటువంటి పని. కుమారుణ్ణి వధించి ఏ అవయవమునకు లేక ఏ కీలుకు ఆ కీలు కోసి తన యొక్క శరీర భాగములన్నీ శుభ్రము చేసి ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద ఇస్సాకు యొక్క ఆ యొక్క దేహ భాగములన్నీ కూడా ఆ కట్టెల మీద ఉంచి నిప్పంటించి అది కాల్చి బూడిదైపోయేటట్లుగా చేయాలి. ఎంత కష్టమైన పని కదా. పర్వతం ఎక్కడం ఎంత కష్టమో ఇస్సాకును అర్పించడం అంతకంటే కష్టము. ఎవరెస్ట్ అయినా ఒకవేళ ఎక్కి ప్రాణం పోగొట్టుకోవచ్చు, ప్రాణాలతో తిరిగి రావచ్చేమో, కానీ ఇలా సొంత కుమారుణ్ణి బలిపీఠం మీద పెట్టాలంటే ఏ తండ్రికైనా చాలా ఇబ్బంది. కాబట్టి ఇక్కడ అబ్రహాము ఎక్కలేనటువంటి ఎత్తైనటువంటి కొండ అంటే దేవుడు అడిగింది ఇవ్వడం. దేవుడు నిన్ను నన్ను ఏమడుగుతున్నాడు? కుమారుడా, కుమారి, సహోదరుడా, సహోదరి అడుగుతున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమడుగుతాడంటే బైబిల్ గ్రంథం ప్రకారంగా బైబిల్ గ్రంథం అంతా చూస్తే దేవుడు చూడండి, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 23వ అధ్యాయము 26వ వచనము. సామెతలు 23, 26వ వచనంలో నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. దేవుడు అడిగేది ఏంటంటే హృదయాన్ని. దేవుడు నా హృదయాన్ని అడుగుతున్నాడు. అక్కడనేమో కుమారుణ్ణి అడిగాడు. అంటే అబ్రహాం యొక్క హృదయంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పరీక్షించడానికి పరిశోధించాడు అని రాయబడింది కదా. అబ్రహామును పరిశోధించాడు, కుమారుణ్ణి అడిగాడు. అబ్రహాం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దినమున నిన్ను నన్ను హృదయాన్ని అడుగుతున్నాడు. ఇవ్వడానికి సిద్ధమేనా? నీ హృదయాన్ని దేవునికి అర్పించడానికి సిద్ధమేనా? నీ హృదయం ఇంకా నీ ఇష్టాలకు, నీ కోరికలకు, నీ యొక్క ఆలోచనలకు, నీ యొక్క లేక ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు, నీ ఆనందాల కొరకైనా దేవుని కొరకు నీవు ఇవ్వగలవా? అంతేకాదు దేవుడు సమయాన్ని కూడా అడుగుతాడు. అబ్రహాముతో సమయాన్ని గడపడానికి ఇష్టపడ్డాడు, హనోకుతో సమయాన్ని గడపడానికి ఇష్టపడ్డాడు, నోవహుతో సమయాన్ని గడపడానికి ఇష్టపడ్డాడు, మోషేతో 40 రోజులు ఆ పర్వతం మీద సమయాన్ని గడపడానికి ఇష్టపడ్డాడు. తర్వాత వస్తుంది అది మరొక పర్వతము. ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను ముందు హృదయం అడుగుతున్నాడు. ఎందుకంటే మన హృదయం రోత హృదయం. మన హృదయము రోత హృదయము. మనం ఒక పాట కూడా పాడుకుంటాం మనం, ప్రియ యేసు నిర్మించితివి అని. మరి ఆ పాటలో మా రోత హృదయము కడగబడిందని చరణం మనం పాడుకుంటాం. అయితే దేవుడు మన యొక్క రోత హృదయాన్ని అడిగేది దేనికంటే కడగడానికి, శుద్ధి చేయడానికి. అబ్రహాము పరిశోధించబడ్డాడు, కుమారుణ్ణి ఇవ్వమన్నప్పుడు ఇచ్చాడు. నేను మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలని నేను ఇచ్చాను. నీవిచ్చావా?
ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా? ప్రభువా, నీ రక్తముతో నా హృదయాన్ని కడిగి పవిత్రపరచు అని అడిగావా? నా హృదయంలో నివాసం ఉండు ప్రభువా, నా హృదయానికి అధికారిగాను నా హృదయానికి ప్రభువుగాను ఉండు ప్రభువా అని అడిగావా? ఇప్పుడే అడుగు. అది మనము ఎక్కలేనటువంటి ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా అంటే అబ్రహాము ఎక్కాడు ఆ కొండపైకి, దేవుడు ఎక్కించాడు. వెంటనే అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహామా అబ్రహామా, నీ కుమారుడు నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకు ఇయ్యక వెనుదీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువల్ల నాకు కనబడుతున్నది. నీవు కుమారుని ఏమి చేయకుము అని అక్కడ అబ్రహాము కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించాడు. ఎంత ఆకాశ నక్షత్రములంతా ఆశీర్వదించాడు. ఉన్నతమైనటువంటిది, అంటే ఏ పర్వతం కూడా ఆకాశాన్ని అంటదు, నీ సంతానము ఆకాశమును అంటుతుంది అని చెప్పాడు. అంటే ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే అడిగింది ఇచ్చాడు. దేవుడు మనల్ని అడిగినప్పుడు సమయాన్ని ఇవ్వాలి. దేవుడు మనల్ని అడిగినప్పుడు హృదయాన్ని ఇవ్వాలి. చాలామంది సమయాన్ని ఇవ్వకుండా, వాక్యము ప్రార్థన సమయం ఇవ్వకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. నిర్లక్ష్యంగా ఉన్నారు, అలక్ష్యంగా ఉన్నారు. తినడానికి, త్రాగడానికి, ఇంకేదో చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. అంతేనా? అయితే ఈ సమయంలో ఎంత ఇబ్బంది ఉందో. ఎన్నో కుటుంబాల్లో ఆహారం లేదు, ఆరోగ్యం లేదు, ఎంతో దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారు. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవునికి సమయం ఇవ్వడం అంటే ప్రార్థనా సమయం, వాక్య ధ్యాన సమయం ఇవ్వాలి. మనం వెళ్ళి వాళ్ళకు ప్రకటించలేము కానీ, వారిని ప్రభు దగ్గరికి తీసుకొని రాలేము కానీ, ప్రభువును వారి దగ్గరికి తీసుకెళ్లే ప్రార్థన మనం చేయాలి. మోరియా అనగా దేవుడు చూసుకుంటాడు నా అక్కరలన్నీ. ఈ దినాల్లో కరోనా వలన పనులు ఆగిపోయినాయి, కరోనా వలన ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి, కరోనా వలన ఎక్కడెక్కడనో ఇంకా ఏవో ఇంధనాలు లేక రసాయన పదార్థాలు పేలుతూ ఉన్నాయి. కరోనా వలన ఒకరికొకరు సంబంధ బాంధవ్యాలు తెగిపోతున్నాయి. కరోనా వలన రైళ్లు ఆగిపోయినాయి, కరోనా వలన కార్యక్రమాలు ఆగిపోయినాయి, కరోనా వలన కూడికలు ఆగిపోయినాయి. చూశారా? అయితే ఈ సందర్భంలో, ఈ సమయంలో ఎంతో దుఃఖం ఉంది, వేదన ఉంది. బయటికి ఏడిస్తే ఎంతో వేదనతో ఏడవచ్చు. అలాంటి పరిస్థితిలో నేను ఉన్నాము. ఏమవుతుందో, భవిష్యత్తు ఏమవుతుందో అన్నట్లుగా. అంటే మోరియా అనేటువంటి ఆ పర్వతం, అక్కడ యెహోవా ఈరే అని పేరు పెట్టబడింది. అంటే దేవుడే, యెహోవా చూచుకొనును. దేవుడు చూచుకుంటాడు, మన అక్కరలు తీరుస్తాడు, మన ఆరోగ్యాన్ని బాగు చేస్తాడు, మనకు క్షేమాన్ని ఇస్తాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు సహాయపడినటువంటి దేవుడు అబ్రహామును పర్వతం మీదకి ఎక్కించాడు, ఇస్సాకును పర్వతం మీదకి ఎక్కించాడు. ఎక్కలేనటువంటి ఎత్తైన కొండపైకి తీసుకుని వెళ్ళి వారిని ఉన్నతమైనటువంటి విశ్వాస వీరులలో ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు వారిద్దరిని. ఈ మోరియా ప్రదేశంలో ఉన్నటువంటి పర్వతంపై చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. అదే మోరియాని గురించి మనం చూస్తే దినవృత్తాంతములు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో చూద్దాం. దేవుని యొక్క వాక్యములో, తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున, యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. మోరియా అనేటువంటి స్థలము సొలొమోను కాలంలో దేవుని యొక్క మందిరము కట్టబడినటువంటి స్థలముగా నిర్ణయించబడింది. అది నేటికి కూడా ఉన్నది. యెరూషలేములో
యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి పర్వతాల్లో ఒక పర్వతముగా మోరియా పర్వతం పిలువబడుతుంది. ఆ మోరియా పర్వతము పై సొలొమోను ద్వారా దేవుడు దేవుని యొక్క మందిరాన్ని కట్టించాడు. ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకే వ్రాసి ఉంచాడు. మోరియా అనగా దేవుడు చూచుకుంటాడు అని ఒక అర్థమైతే, మోరియా అనగా దేవుని మందిరము కొరకై దేవుడు ఏర్పరిచినటువంటి స్థలము, దేవుని మందిరము. ఈ దినాల్లో దేవుని మందిరానికి వెళ్ళడం కూడా ఎత్తైనటువంటి కొండవలే ఉన్నది. నా జీవితాల్లో ఒకవేళ మందిరము మనం తెరిచి మందిరములో ఆరాధన ఆరంభించి కూడికలు ఆరంభించినా కొండ మీదకి వెళ్ళినట్లుగా మనం భయపడాల్సిందే కదా. ఎక్కడ జారి పడతామన్నట్లుగా కొండ మీద ఉంటారు, గుట్ట మీద ఉంటారు, పర్వతం మీద ఉంటారు. ఎక్కడానికి భయమే, దిగడానికి భయమే. అలా ఉన్న మందిరానికి భయమే, రావడం మందిరం నుండి వెళ్ళాలన్నా భయమే. నిజమే కాదా? ఇలాంటి పరిస్థితిలోనికి మనం వచ్చేసామని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకము చేయబడుతుంది. దేవుని యొక్క వాక్య ప్రకారంగా నీవు నేను దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నాం. దావీదు ఇక్కడ మందిరాన్ని సిద్ధపరిచాడు అని రాయబడింది. మరొకసారి 3వ అధ్యాయం 1వ వచనం చివరిలో ఉంది, దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. అక్కడ సొలొమోను ఎన్ని బలులు అర్పించాడో, ఎన్ని దహన బలులు అర్పించాడో. ఉదాహరణకు ఆ మందిర స్థలంలో రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయంలో 64వ వచనం, అధ్యాయం 8వ అధ్యాయంలో 64వ వచనము, ఆ దినమున అంటే 63 చివరిలో ఉంది చూడండి, యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఆ దినమున యెహోవా సముఖమందున్న ఇత్తడి బలిపీఠము ఆ దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయిన గనుక రాజు యెహోవా మందిరం ముందరనున్న ఆవరణం మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను నైవేద్యములను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించెను. చూడండి, ఇదే మాట దినవృత్తాంతము 2వ గ్రంథము 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము, అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. ఇలా దహన బలులు అర్పించిన తర్వాత అక్కడ సేవకులు లేక యాజకులు నిలవలేనంతగా కార్యం జరిగింది. యాజకులు నిలవలేనంతగా కార్యం జరిగింది. అంటే ఆ స్థలము దేవునికి మహిమకరంగా ఉంది. అలాంటి దేవుని యొక్క మందిరము ఆగస్టు మాసంలోనే మిస్పా ప్రార్థనా మందిరం యొక్క ప్రతిష్ఠ జరిగింది. ఆగస్టు మాసంలోనే, ఈ మాసంలో దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క మందిరము ప్రతిష్ఠించారు. ఆ దినమున నేను కూడా ఉన్నాను. మీలో కొందరు ఒకవేళ ఈ వాక్యము చూస్తున్నటువంటి వారు మిస్పా ప్రార్థనా మందిరం విశ్వాసులైతే, మొదటి నుండి ఉన్నవారైతే వారు ఆ దినం ఉండి ఉండవచ్చు. దేవుని యొక్క కార్యాలు ఆ దినమున ఎలా జరిగినాయో, సొలొమోను కాలంలో మోరియా
ప్రాంతంలో మందిరము నిర్మాణం జరిగింది. తేజస్సు మహిమ దిగి వచ్చింది. నేను ఆ జీవితంలో కూడా ఇలాంటి కార్యము జరిగించాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ అనగా దేవుని యొక్క మందిరమునకు మనం వెళ్ళడమే అయింది. ఈ రోజుల్లో సువార్త ప్రకటించడము, మరలా అలాంటి కూడికలు కలిగి ఉండడము, మనకు విద్య, స్కూల్కి వెళ్ళడం ఒక ఎత్తైనటువంటి కొండ అయింది. కాలేజీకి వెళ్ళడం ఒక ఎత్తైనటువంటి కొండ అయింది, ఎక్కలేకపోతున్నాం. ఉద్యోగానికి వెళ్ళడం ఒక ఎత్తైనటువంటి కొండ అయింది, ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ. నేను ఆ జీవితంలో అలాంటి పరిస్థితులు ఉండవచ్చు. నీ యొక్క హృదయ వేదన కావచ్చు, నీకున్న అనారోగ్య పరిస్థితి కావచ్చు, నీకున్న దుఃఖము కావచ్చు, లేక నీ జీవితంలో నీకున్నటువంటి పరిస్థితి ఏదైనా కావచ్చు. ఎక్కించుము నన్ను అన్నప్పుడు అబ్రహాం ఇస్సాకును ఎక్కించాడు, సొలొమోను ఎక్కించాడు. ఇక్కడ సొలొమోను ఆ పర్వతం మీద బలి అర్పించాడు, ఆ పర్వతం మీద మందిరం నిర్మించాడు. తేజో మహిమ దిగి వచ్చింది. అయితే అక్కడ మరలా దినవృత్తాంతం 2వ గ్రంథములోనే 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ రాయబడింది, ఒర్నాను కళ్ళము, యెబూసీయుడైన ఒర్నాను కళ్ళము అని రాయబడింది. 3వ అధ్యాయం 1వ వచనం మధ్యలో రాయబడింది చూడండి. అయితే దినవృత్తాంతం 1వ గ్రంథము 21వ అధ్యాయంలో ఆ ఒర్నాను కళ్ళము, ఒర్నాను అనగా అర్థం ఏంటంటే సంతోషము చేత కేకలు వేయుట. ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి, ప్రభు తప్పించిన దాన్ని బట్టి. ఈ యొక్క దినవృత్తాంతం 1వ గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము, తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి, సాతాను విరోధముగా లేచాడు ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని ప్రజలకు. వారిని లెక్కించే ప్రయత్నం చేశాడు. దావీదు చేత లెక్కించేటట్లుగా చేశాడు. దావీదు వారిని లెక్కించినప్పుడు ఏం జరిగింది? దేవుడు వారి మీదికి ఉగ్రతను తీసుకొచ్చాడు. ఉగ్రతను తీసుకొని వచ్చినప్పుడు 14వ వచనం, సమయం ఎక్కువ లేదు కాబట్టి అన్ని వచనాలు చదివించడం లేదు. 14వ వచనం, కావున యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో 70,000 మంది చచ్చిరి. ఈ దినాల్లో భారతీయులలో ఎంతమంది చనిపోయారో డైలీ ప్రతిరోజు వాట్సాప్లో పంపిస్తున్నారు. రోగులు ఎంతమంది, బాగైన వాళ్ళు ఎంతమంది, చనిపోయిన వాళ్ళు ఎంతమంది. ప్రపంచమంతటి జనాభాలో లక్షల మంది చనిపోతూ ఉన్నారు. ఆ దినాల్లో 70,000 మంది చనిపోయారు. అప్పుడు దావీదు యొద్దకు లేక దూతను పంపించాడు దేవుడు. 15వ వచనంలో, యెరూషలేమును నాశనం చేయుటకే దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనం చేయబోతుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపం ఉంది. నాశనము చేయు దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఇస్సాకు మీదికి ఖడ్గం వెళ్ళినట్లుగా కాసేపు అయితే ఖడ్గం వచ్చి ఇస్సాకును ఖండించేది, అలాగున్నే ఖండించే ముందుగా దూత వచ్చి ఎలాగున్నైతే ఆపివేశాడో ఇక్కడ కూడా 70,000 మంది చనిపోగా ఇంకా లక్షల మంది చనిపోయే సమయానికి దేవుడు ఆపివేశాడు. ఆపివేసి దావీదు చేసిన ప్రార్థనకు, దావీదు పడిన పశ్చాత్తాపమునకు అక్కడ తెగులు ఆగిపోయింది. అప్పుడు 20వ వచనంలో, ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతడును అతనితో కూడనున్న అతని 4 కుమారులను దాగుకొనిరి. ఒర్నాను కళ్ళములో ఏం చేస్తున్నాడు? గోధుమలను నూరుస్తున్నాడు. గిద్యోను గానుగ చాటున గోధుమలు దుల్లగొట్టుతున్నట్లుగా ఒర్నాను అనేటువంటి వ్యక్తి, ఆ ఒర్నాను తన 4 కుమారులతో కలిసి దాచుకున్నాడు. ఇప్పుడు దావీదు వస్తున్నాడు అక్కడి నుండి. వెంటనే సాగిలపడ్డాడు, వెంటనే నమస్కారం చేశాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే, నేను బలిపీఠం కట్టడానికి నీ యొక్క ఈ మోరియా పర్వతం నాకు ఇస్తావా? ఈ పర్వతం మీద, ఈ బండ మీద నా సంఘమును లేక మందిరాన్ని, దేవుని మందిరాన్ని నిర్మించాలి, బలిపీఠం కట్టాలి అన్నప్పుడు అతడు ఒప్పుకున్నాడు. 26వ వచనము,
పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి సొలొమోను మందిరము కట్టకముందే దావీదే అక్కడ బలిపీఠం కట్టాడు. ఈ బలిపీఠం ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువకు గుర్తుగా ఉన్నది. బలిపీఠం అంటే మన ప్రార్థనా జీవితానికి గుర్తుగా ఉన్నది. బలిపీఠం అంటే మనం చేసే ఆరాధనకు గుర్తుగా ఉన్నది. బలిపీఠం అనగా మనము అర్పించే సమర్పణకు గుర్తుగా ఉన్నది. కాబట్టి ఈ దినాల్లో కరోనా సందర్భంగా మనం వెళ్ళాలంటే మనకు భయమే. అక్కడ 70,000 మంది చనిపోయారు. దావీదు వెళ్ళడానికి భయపడ్డాడు. కానీ ఇదే సమూయేలు 2వ గ్రంథంలో 24వ అధ్యాయం చివరి అధ్యాయంలో నేను తప్పు చేశాను, నా తండ్రి ఇంటి వారు పాపం చేశారు, గొర్రెల వంటి వీరేమి చేశారని పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు. నన్ను శిక్షించమని అన్నాడు, వారిని రక్షించమని అన్నాడు. ఆ స్థలము మోరియా అనగా. కాబట్టి మనల్ని మనము పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో తగ్గించుకొని క్షమాపణ అడిగి ఇతరుల రక్షణ కొరకు ప్రార్థించే స్థలము, తెగులు ఆపివేసే స్థలము, అది ఎత్తైనటువంటి కొండ. ఈ దినాల్లో నేను ఆ ప్రార్థన ద్వారా ఆగిపోతుందా? మన వలన కావట్లేదు. కాబట్టి ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ దావీదు ప్రార్థించాడు. 61వ కీర్తన 2వ వచనం ప్రకారంగా, నేను కూడా ప్రభువా, మా ప్రపంచంలో మానవ జాతి సువార్త వినకుండా, క్రీస్తును అంగీకరించకుండా, రక్షణ పొందకుండా, నరకం తప్పించబడకుండా, పరలోకములో జీవగ్రంథంలో పేరు రాయబడకుండా మరణిస్తూ ఉన్నారు. వారిని కాపాడుము, నా వలన కాదు అని మనం ప్రార్థించాలి. వైద్యుల కొరకు, వైద్య సిబ్బంది కొరకు, రవాణా, రెవెన్యూ, పారిశుద్ధ్య డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారి కొరకు, విద్యార్థుల కొరకు, నిరుద్యోగుల కొరకు, వివాహం కావలసిన వారి కొరకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు, ఇప్పటికే మరణిస్తే మరణించిన కుటుంబాల కొరకు, వాళ్ళ ఆదరణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇంకా సమయం లేదు కాబట్టి ఆపివేస్తున్నా. మనం కూడా ఎక్కలేనటువంటి ఆ ఎత్తైన కొండ మీదికి, అనగా మన హృదయాన్ని ప్రభువుకు సమర్పించి ఇతరుల రక్షణ కొరకు మన హృదయాన్ని కుమ్మరించేటువంటి స్థలముగా మనం ఉన్న ఈ స్థలాన్ని మోరియాగా దేవుడు చేయునట్లుగా, అంటే ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ దేవుడే చూసుకుంటాడని మనము ధైర్యంగా ముందడుగు వేసేటువంటి కొండ. ప్రభు ఆ విధంగా మనకు సహాయపడును గాక.